హాయ్ అన్న, ఏం చేస్తున్నావు? హాయ్ రా, హౌ ఆర్ యూ? ఏం కూడా అన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, జస్ట్ ఇట్లా బోర్ కొడుతుందని రీల్స్ చూస్తున్నారా. ఏంది? చికెన్ తయారు చేస్తుండు, ఎట్లా చేస్తున్నాను. ఫుల్ ఆకలి అవుతుందన్న మళ్ళా. అవునా, తినలే మధ్యాహ్నం? తినలే. అవునా, చేస్తావు మళ్ళీ నువ్వేమన్నా? ఏం తింటావు ఎప్పుడు చేద్దాం. నువ్వు చూసేదే చేద్దాం. చికెన్ తింటావా? చికెన్లో ఏం చేస్తున్నావు? సరే, చికెన్ గ్రిల్ చేద్దాం. కోడి గ్రిల్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఒక కోడిని కోసినాము. కోడిని కోసి దీన్ని మంచిగా కాట్లు పెట్టుకొని కడుక్కున్నాం. దీన్ని కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అన్ని ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకొని దీనికి మంచిగా పట్టిద్దాము. పట్టించే ప్రాసెస్ ఏందో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ కోడిని తీసి ఇలా పెట్టుకుందాము. చాలా బరువు ఉంది కోడి. ఇప్పుడు ఫస్ట్ ఈ డబ్బాలలో ఏమేమి ఉన్నాయో నాకైతే అర్థమైతే లేదు, అన్నీ చూసుకుంటా. ఫస్ట్ ఇది పసుపు. ఫస్ట్ ఈ పసుపు వేసుకుందాం. ఫస్ట్ పసుపు వేసుకుందాం మనం ఇలా. ఫస్ట్ కోడి పెద్ద ఉంది కాబట్టి ఇంకో సగం చెంచా వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఉప్పు రుచికి తగినట్టు వేసుకోవాలి, లేకపోతే కోడికి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఉంది కోడి. ఇప్పుడు మనం ఈ మసాలా ఏందని పర్సన్ కాకూరి ఇందులో మనం అల్లం వెల్లిగడ్డ ధనియాలు కలిపినాం ఇందులో. సో ఈ మసాలా కూడా మనం ఇందులో వేసుకుందాం. అయిపోయిన తర్వాత జరంత నూనె పోసుకుందాం ఇందులో. నూనె పోసుకున్నాక ఒక నిమ్మకాయ పచ్చడి వండుకుందాం. ఇంత గడ్డ పెరుగు ఉంది, గడ్డ పెరుగు వేసుకుందాం మనం ఇందులో మొత్తం మంచిగా. ఈ డబ్బా మిరియాల పొడి ఉన్నట్టుంది, ఈ మిరియాల పొడి ఇంక వేసుకుందాం. ఇది జీలకర్ర పొడి వేసుకుందాం. చెంచా చాలా చిన్నగా ఉంది ఇది. జీలకర్ర పొడి. ఇదేం పొడి ఏమో ధనియాల పొడి ఉన్నట్టుంది, ధనియాల పొడి వేసుకుందాం నీటిలో. ధనియాల పొడి వేసుకొని ఒక గుడ్డు వల కొట్టుకుందాం ఇందులో టేస్ట్ కోసం. ఈ గుడ్డు దీనిది కాదు, వేరే కూడా ఇది గుడ్డు. ఇది ఇదేందో మరి ఎర్ర డబ్బా. ఎర్ర డబ్బాలు ఏముందో చూద్దాం ఒకసారి. వెళ్తారే డబ్బా కట్టి ఉంది. ఎర్ర డబ్బాలు ఎర్రకారం ఉంది. ఎర్రకారం మనం ఒక 2 చెంచాలు వేసుకుందాం. మంచిగా గట్టిగా స్పైసీ తగలాలి కాబట్టి. వేసుకొని ఇంకేమైనా మిస్ అయితే చెప్పదు. అంత అయితే వేసుకున్నాం. జర మంచిగా దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా జమాంచి గట్టిగా కలుపుదాం. దీన్ని ఎర్రగా దీన్ని కలుపుడు కోడి మొత్తం ఇట్లా ఎర్రగా గాలాలి. మంచిగా కలుస్తుంది ఇది. సో ఇప్పుడు మనం దీనికి కోడిని తెచ్చి దీంట్లో పెట్టి కోడిని స్నానం చేపిద్దాం ఇంట్లో గట్టిగా. నూనె సరిపోయినట్టే ఉంది కానీ ఇంకా జరం తీసుకుందాం నూనె. నూనె మంచిగా వేస్తే కోడి మంచిగా కాలుతుంది అన్నట్టు. అంతా మంచిగా కాలింది. ఇప్పుడు ఇంత గరం మసాలా కూడా వేసేసుకుందాం మనం. మీదికి ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నట్టు మూత తీస్తారు.
ఇంత గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకుందాం. మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు వాసన చూద్దాం. వాసన అయితే జమాన్స్ వస్తుంది. సో దీన్ని మనం కోడికి గట్టిగా రాద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా కోడిని తెచ్చి ఇప్పుడు దీంట్లో స్నానం చేద్దాము. ఏదైతే గట్టిగా బరువే ఉంది, మరి ఎన్ని కిలోలు ఉందో మరి కోడి అయితే మంచిగా రాద్దాం. ఇట్లా మంచిగా కోడికి తీసి కోడిని మంచిగా దీంట్లో మునిగి స్నానం చేపిద్దాం మొత్తం. మసాలా వాసన అయితే మస్తు వస్తుంది. దీనికి మనం ఇట్లా కాల్చుకుందాం మసాలా పెట్టుకున్నాక. దీనికి మంచిగా మసాలా పడుతుంది. జర నీళ్ళు అయినట్టుంది కానీ మసాలా బాగానే సరిపోతుంది దీనికి. మొత్తం అంటేద్దాం దీనికి. అంటే మంచిగా అంటింది దీనికి. దీన్ని మంచిగా ఇట్లా కాసుకుందాము. కోడి లోపల కూడా జరంత మసాలా రాద్దాము. మంచిగా అంటుకుంటుంది దీనికి. దీన్ని ఇప్పుడు కట్టెల మీద కాల్చి కాష్టం చేస్తే మొత్తం కరకరలాడాలి ఇది. మస్తు అవుతుంది ఇప్పుడు. అది స్మెల్ అయితే అదిరిపోతుంది. కానీ ఇక మా వాడు తింటాడు, నేను కూడా తింటాడు. అలిగిద్దాం దీన్ని. చాలా మొత్తం అంటే జెర్సీ దీన్ని వండబెడదాం. ఇట్లా బోర్ల బొక్కలు వండబెడదాం దీన్ని జెర్సీ. మసాలా కంటిన తర్వాత ఇది ఇప్పుడు గట్టిగా మొత్తం మీద అయితే మ్యారినేషన్ పని అయిపోయింది దోస్తులు. ఇక మనం దీనికి ఏం చేద్దామంటే జెర్సీ దీన్ని ఫ్రిడ్జ్లో వండబెడదాం. అర్థమంట వండుకుంటే కనుక మంచిగా మసాలా దీనికి అంటుకోపోతుంది మొత్తం. ఇక అంటుకోపోయినాక దీని సంగతి ఏందనేది మనం చూద్దాం. ఇక నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పి ఇట్లా ఇంకా కిందున్న మసాలా కూడా పెట్టుకుందాం దీనికి. ఇట్లా మంచిగా నానుతుంది ఇది మసాలా. నాన్నాక లోపల కింద లోపల అంతా తొలగిస్తాం. చూడరు కంచె కండబట్టి కొవ్వట్టున్నది కోడి. ఈ ఇంటి వాటికి వచ్చి తొడగొడితే కోసి కారం పెట్టినాం. ఇప్పుడే దీని కాష్టం ఇప్పుడు చేసి మనం మంచిగా తొలగిస్తాం దీన్ని. మనము ఇప్పుడు ఐస్ డబ్బాలో పెట్టేస్తున్నాం. గట్టిగా కట్టుకుంటుంది మొత్తం ఐస్ అంతా దానికి. ఇప్పుడు మసాలా సిల్వర్ పేపర్ చుట్టినాం అన్నట్టు. వేరే ఏంటంటే ఇది దీనిలో గుచ్చి దీని చుట్టుముట్టు కట్టలు పెట్టుకొని మంట పెడదాం కోడిని కాల్వనికి. సో కోడికి కాష్టం చేద్దాం ఇవాళ మంచిగా. మనం చుట్టుముట్టు కట్టలు పెట్టుకొని ఇట్లా కాల్చుకుందాం కోడిని తెస్తే ఇప్పుడు మధ్యలో ఇట్లా చిన్న కట్టలు పెట్టుకుందాం. అన్నీ చిన్న కట్టలని ఇలా పెట్టేసుకుందాం. ఇట్లా కాలుతుంది. పెద్ద పనే పెట్టిండు మా వాడు ఇలా నాకు. ఎప్పుడో ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి వాన పట్టుకుంది అడ్డగోలుగా. సుక్కలు పడుతూనే ఉన్నాయి. చూడు ఎట్లుంది వెదర్, క్లైమేట్ అంతా. అట్టి పండ్ల చెట్లతోటి అంతా మంచిగా ఉంది కదా. కానీ వాన కూడా పట్టుకుంది గట్టిగా. కోడికి అలుజామంటే మొత్తానికైతే మంట అయితే పెట్టుకున్నాం. ఇది ఏందని పరిశాన్ కాకూరి. ఒక రాడు మధ్యలో కూర్చి దీన్ని సిల్వర్ ఫాయిల్ పెట్టిన. జర మనకి ఏంటంటే జర కోడిని దీంట్లో గుసాయిస్తే మంచిగా గాలుతుంది అన్నట్టు.
సో మంట అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నా. మంట పెట్టినాక మనం దీంట్లో కోడిని అయితే పెడదాం. కోడిని పెట్టి మంచిగా దబాంచి ఒక 50 నిమిషాలు కాలుస్తే మనకు మంచిగా కరకరలాడే కోడి రెడీ అవుతుంది అనమాట. దాన్ని మంచిగా చూడు క్లైమేట్ ఎట్లుంది. ఈ క్లైమేట్లో మనం వేడి వేడి కోడిని దొరుకుదాం జరసేపట్ల. చూద్దాం మనం ఇప్పుడు దీన్ని ఇంకా ముందరికి తీసుకుపోదాం. ప్రొసీజర్ అనేది కట్టెలు అనేది కాల్చుదాం. మంచిగా కాలితే మనకి ఇంకా మంట ఎక్కువ రావాలి. ఎక్కువ వస్తే అప్పుడు మనం కోడిని అనేది దీంట్లో పెట్టుకుందాం. సరేనా? ఇప్పుడు మనకు మంట అయితే అంటుకుంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన కోడిని బయటికి తీసిన. ఇప్పుడే మసాలా గట్టిగా అంటింది దీనికి. దీని అనామాత్రం తీసుకొచ్చి మనం దీనికి పండ పెట్టుకుందాం. గట్టిగా బరువు ఉంది ఇది. దీన్ని ఇట్లా పండ పెడదాం. దీని కాలు రెండు ఇట్లా దగ్గర కనుక్కొని దీన్ని ఇట్లా సిల్వర్ పేపర్లో మడత పెట్టేద్దాం. ఇది కూడా మనం ఉన్న మసాలాని నేను మంచిగా కలిపి నేను ఇట్లా లోపల పోసేద్దాం. దీని లోపల ఇప్పుడు ఇదైతే మంచిగా మసాలా అంటుకుంటుంది అన్నట్టు దీనికి. ఈ సిల్వర్ పేపర్ ఎందుకంటే మనము మంట పొగ డైరెక్ట్ దీన్ని పోకుండా అన్నట్టు. సో మొత్తానికి అయితే దీనికి మనం సిల్వర్ ఫాయిల్ పేపర్ అనేది చుట్టుకున్నాము. ఓకే, సో మనకు మంచిగా కాలు చేతులు దగ్గర కట్టినాం. కోడి కట్టే సిల్వర్ పేపర్లు చూసుకున్నాము. ఇది తీసుకొని మనం ఆ మంటలో వేసి సీక్ పెట్టేసి కాలుద్దాం. మంట అయితే మస్తు కాలింది. మంచిగా నిప్పులు వస్తున్నాయి, పొగలు బాగా వస్తుంది. ఈ సిల్వర్ ఫాయిల్ కట్టి దాన్ని మనం ఇలా పెట్టేద్దాం. ఇట్లా సెట్ చేసేసినాం. ఇప్పుడు ఇది మంచిగా కాలుతుంది అన్నట్టు. కాలుతుందా? మంచిగా కాలుతుంది కదా. ఇప్పుడు కోడిని మంచిగా మనం కాలబెట్టుకుందాం దీంట్లో పెట్టుకొని. సో సీకు కూడా బాగా వేడి అయిపోయింది. కట్టలు మంచిగా కాలుతున్నాయి. వన్ సైడ్ పెట్టేసుకున్నాం. కోడి అయితే మంచిగా రెడీ అవుతుంది. ఇది ఇంకా కానీ ఒక అర్ధగంట దాకా టైం పట్టవచ్చు మనకు. పొగ గట్టిగా వస్తుంది, కళ్ళు మండుతున్నాయి. దీన్ని చేయబట్టి మధ్యాహ్నం కూడా అన్నం తినలే, బాగా ఆకలి అవుతుంది. ఇది రెడీ కాగానే దీన్ని మొత్తం సాఫ్ చేస్తాం. ఇక గట్టిగా మంచి మంచి పొగలు వస్తుంది. ఇట్లా క్లైమేట్ సూపర్ ఉన్నది మనకి. చల్ల క్లైమేట్కు ఈ వేడి వేడి కోడి తింటే మంచిగా ఉంటుంది. ఇక మావాడు అడిగిందని చెప్పి ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా నేను. చూడాలి మరి ఎట్లయితుందో ఒకసారి రెడీ అయిన తర్వాత. మెల్లగా ఇది క్యాంప్ ఫైర్ లేక్ కూడా అవుతుంది. సో మనకు ఆల్రెడీ చీకటి అయిపోయింది, లైటింగ్ మొత్తం డిమ్ అవుతుంది. చాలా ప్రాసెస్ అయింది ఇది. సో జరసేపట్లో మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇదైతే మనం పొయ్యి మీద దించేసుకున్నాం. మంచిగా ఇప్పుడు సిల్వర్ ర్యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం దీని లోపల తీసుకుపోదాం. ఇక సో ఆల్మోస్ట్ మనం ఒక గంట సేపు పెట్టినాం దీన్ని. చూసినట్లయితే మీకు చీకటి కూడా అయిపోయింది, చాలా సేపు అయింది పెట్టి కూడా. బాగా కాలుతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఇదంతా తీసేసుకొని లోపల తీసుకుపోదాం. సో ఇంకా ఇప్పుడు మనం దీన్ని లోపల తీసుకుపోదాం. తీసుకొని మనం మంచిగా దీన్ని సెట్ చేసి తలిగిద్దాం. ఇక మనం అనుకున్న చికెన్ తందూరి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫైనల్ రిజల్ట్ అయితే ఇట్లా వచ్చింది. కోడి చూస్తే మొత్తం కాలిపోయింది. సో ఈ సెటప్ చూసి ఏం షాక్ కాకూరి జర మనం ఇట్లా అట్టాకుంటే ఒక ఆకు తెంపి జర కోడిని ఇట్లా సెట్ చేసిన. 2 రొట్టెలు కూడా సెట్ చేసినాం. జర తింటే మంచిగా ఉంటుందని. సరే ఇక టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది మనకు అని చెప్పేసి. ఇప్పుడు రొట్టెని ఇట్లా తీసుకొని ఫస్ట్ మనం ఇట్లా నిమ్మకాయ తీసుకుందాం. నిమ్మకాయ జస్ట్ ఇట్లా పిండేసుకుందాం దీని మీద. ఇట్లా తీసుకొని ఉల్లిగడ్డ పెట్టుకుందాం మనం ఇట్లా నైస్గా. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది, అంత బ్యాడ్ ఏం రాలేదు. నీట్గా మంచిగా స్మూత్గా ఉంది మొక్క. సూపర్ అనిపిస్తుంది తింటుంటే. షాప్ కాకపోతే మావాడు ఆడితే నేను తింటున్నాను అని చెప్పేసి అని మావాడు రెడీ ఉన్నాడు తినడానికి. ఇప్పుడు ఇద్దరం కలిసి దీన్ని మొత్తం డిస్మాండిల్ చేస్తాం. మొత్తం అంతా ఏ మొక్క కూడా మిలిచాం ఇక. సో మనకు ఇంతసేపు ట్రావెల్ మీకు మంచిగా అనిపించిందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం, మంచిగా కలుద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. చలో బాయ్.